వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. సార్, కాకినాడ ఇష్యూ, పోర్ట్ ఇష్యూ ఏదైతే ఉందో అక్రమ బియ్యపు రవాణాది, మనం ఓన్లీ కాకినాడ గురించి మాట్లాడితే ఈ కైండ్ ఆఫ్ అక్రమ రవాణా బయటపడింది. దీనివల్ల ఇష్యూస్ కూడా బయటపడ్డాయి. పోర్టు దగ్గర భద్రత ఎలా ఉన్నది, నేషనల్ సెక్యూరిటీకి. కానీ అలాంటివి మనకి ఇంకా అది కాకుండా 8 పోర్ట్లు ఉన్నాయి, 8 రాష్ట్రాలు ఉన్నాయి, 8 రాష్ట్రాల్లో పోర్ట్స్ ఉన్నాయి. రైట్. సో ఈ వీటన్నిటి విషయం ఏంటి సార్? మనం ఓన్లీ ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర ఒకటే మాట్లాడుతున్నాం. వీటన్నిటి భద్రత గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. హర్షిని గారు, చాలా ముఖ్యమైన ప్రశ్నలు మీరు లేవనెత్తారు. ఒక కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 9 కోస్తా జిల్లాలలో ఒక జిల్లాలో కాకినాడ పట్టణం గురించి ఇలా జరిగితే పోర్టుది, మరి మిగతా రాష్ట్రాలు, కోస్తా రాష్ట్రాలు ఏంటి, వాటిలో ఇట్లానే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి కదా, మరి అక్కడ భద్రతా పరమైన పరిస్థితులు ఏంటి అని మీరు అడిగారు. దానికి నా సమాధానము గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 9 కోస్తా రాష్ట్రాలు. 7,516 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది భారతదేశానికి. అందుట్లో 974 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్కి 3వ అతిపెద్ద కోస్తా తీర ప్రాంత రాష్ట్రం. రైట్. ఇట్లానే ఏదైతే అక్రమ ప్రమాణం జరుగుతుందో, ఇక్కడ బియ్యం కాకినాడలో జరిగింది. రెడ్ శాండర్స్, పుష్ప 2, ఎర్ర చందనం స్మగ్లింగ్, కట్టుపల్లి అని తమిళనాడులో ఒక పోర్టు నుంచి ఇష్టరాజ్యంగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నేను రీసెర్చ్ చేసి వచ్చాను. అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కూడా నేను రీసెర్చ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను. మిషన్ 7516 ఇండియాస్ కోస్టల్ అండ్ సీ పోర్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, అంటే CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. అది పోర్టుల్ని కాపాడే బాధ్యత, ప్రభుత్వ పోర్టుల్ని. 2 రకాల పోర్టులు ఉంటాయి మేడం, ప్రభుత్వ పోర్టులు, ప్రైవేట్ పోర్టులు. 12 ప్రభుత్వ పోర్టులు ఉన్నాయి ఈ 9 కోస్తా రాష్ట్రాల్లో. 180 ప్రైవేట్ పోర్టులు ఈ 9 కోస్తా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ 180 ప్రైవేట్ పోర్టులో 14 పోర్టులకి అదానీ గారు హెడ్. సో ఈ 180 పోర్టులు నాన్ మేజర్ పోర్ట్స్, అది ప్రైవేట్ పోర్ట్స్ అంటారే, వాటిల్లో సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్స్, CISF వాళ్ళు ఉన్న దగ్గరే ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతుంటే, మరి ఈ ప్రైవేట్ పోర్టుల్లో ప్రైవేట్ సెక్యూరిటీని డబ్బులతో కొనేసి లంచాలు ఇచ్చి పెద్ద పెద్ద హెరాయిన్, కొకైన్ స్మగ్లింగ్ గుజరాత్ పోర్టు నుంచి మన విశాఖపట్నం పోర్టు వరకు, వెస్ట్ ఏషియా నుంచి, అంటే గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్ అని 2 ఉంటాయి అన్నమాట. ఆ గోల్డెన్ క్రెసెంట్ నుంచి, గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి ఇబ్బడిముబ్బడిగా నార్కోటిక్స్, డ్రగ్స్ స్మగుల్ అయ్యి భారతదేశ పోర్టులకు వస్తున్నాయి. ఇక్కడ బియ్యమే, ఇక్కడ రైసే కాకినాడ, కానీ ఇక్కడ ఆర్మ్స్, ఎమ్యునేషన్స్, నార్కోటిక్స్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఈ రూమ్ సైజ్ అంతా, ఈ స్టూడియో సైజ్ అంత పెద్ద కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో మనుషుల అక్రమ రవాణా వేరే దేశాలకు కూడా జరుగుతుంది. కంటైనర్ని స్కాన్ చేసే కంటైనర్ స్కానింగ్ మిషన్ మన దగ్గర లేదు. ఒక్కొక్క మిషన్ ఖరీదు 25 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఉంటుంది. ఈ పోర్టుల్లో ఆ కంటైనర్ స్కానింగ్ చేసే మిషన్ పెట్టాలి, కానీ పోర్ట్ వాళ్ళు ఏమంటారు, మా దగ్గర అంత సొమ్ము లేదు. ప్రైవేట్ పోర్ట్ వాళ్ళు ఒక్కొక్క కంటైనర్ స్కానరు 40 కోట్లు ఉంటే కనీసం 4 స్కానర్లు పెడితే మాకు అక్కడే 120 కోట్లు అవుతుంది, అంత డబ్బులు లేవంటారు. సరే, అన్ని ప్రభుత్వ పోర్టుల్లో స్కానర్లు ఉన్నాయా అంటే కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో పనిచేయట్లేదు. సో నా ప్రశ్న, ఎక్కడైతే హైయెస్ట్ సెక్యూరిటీ భద్రత ప్రొవైడ్ చేయాలో మన బార్డర్స్, వాటర్ బార్డర్స్ ఏదైతే అక్కడే. రైట్. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డు, ఈ 9 కోస్తా రాష్ట్రాల కోస్టల్ పోలీస్, ఇందాక మీకు చెప్పాను, వీళ్ళు ముగ్గురు 3 లేయర్స్ లో మనల్ని కాపాడుతూ ఉంటారు భారతదేశాన్ని. పోర్ట్స్ ఆర్ ద గేట్ వేస్ టు ద కంట్రీ అని ఇంగ్లీష్ లో అంటే, నౌకాశ్రయాలే మన భారతదేశంలోకి అడుగు పెడతానికి ముఖద్వారాలు. ఆ 12 మేజర్ పోర్టులు, ఈ 180 మైనర్ పోర్టుల్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ 200 పోర్టుల్ని మనం కాపాడుకోవాలి ప్రతిరోజు. స్మగ్లర్స్ నుంచి, టెర్రరిస్టుల నుంచి, మ్యారిటైమ్ పైరేట్స్ నుంచి. టెక్నాలజీ వాడాలి. ముఖ్యంగా ఈ 7,516 కిలోమీటర్లు మన భారతదేశానికి చెందిన కోస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఇందుట్లో చేపలు పట్టే వాళ్ళు ఆల్మోస్ట్ 3 crore పాపులేషన్ ఉన్నారు. 3 కోట్ల వరకు గంగపుత్రులు, జాలర్లు ఉన్నారు. వాళ్ళను కూడా ఈ కోస్టల్ సెక్యూరిటీలో మమైకం చేసి వాళ్ళ హృదయాల్ని, మనసుల్ని గెలుచుకొని భారత ప్రభుత్వము, ఈ 9 కోస్తా రాష్ట్రాలు, ఈ ఫిషింగ్ కమ్యూనిటీని కూడా కలుపుకుంటే నేవీకి, కోస్ట్ గార్డ్ కి సహాయకారిగా, చాలా మన ఫిషింగ్, దే ఆర్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద సీ అంటారు. ఎగ్జాక్ట్లీ. సముద్రానికి సంబంధించిన కళ్ళు, చెవులు ఎవరంటే ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ తో పాటుగా ఈ ఫిషింగ్ కమ్యూనిటీ.
అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఫిషింగ్ కమ్యూనిటీ గంగపుత్రుల మీద కూడా ఆయన ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఉంటారు. సో అట్స్ వెరీ రైట్. వాళ్ళు డ్రెస్ లో లేని, యూనిఫామ్ లో లేని సోల్జర్స్ మన చేపలు పట్టేవాళ్ళు. పర్ఫెక్ట్ సార్. వాళ్ళు కనిపెట్టినన్ని చాలా మంది కనిపెట్టలేరు. వాళ్ళకి అన్ని, ఎందుకంటే 24 గంటలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒక అడవిలో పుట్టి పెరిగిన అడవి పుత్రులు ఎట్లానో గిరిజన పుత్రులు, ఒక సముద్రంలో గంగపుత్రులు సముద్రానికి సంబంధించిన ప్రతి కదలిక, సముద్రం ఎప్పుడు పొంగుద్ది, ఎప్పుడు తగ్గుద్ది, ఆటేంటి, పోటేంటి, ఎవరు వస్తున్నారు, ఎన్ని బోట్లకి, ఇప్పుడు మనకి కారుకి స్కూటర్ కి ఎట్లయితే నెంబర్ ప్లేట్ ఉంటుందో అలానే ప్రతి బోట్కి ఒక నెంబర్ ప్లేట్ ఉండాలి. ఆ నెంబర్ ప్లేట్ ని శాటిలైట్ ద్వారా స్కాన్ చేసి అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్లో పెడితే ప్రతి బోటు కదలికని మనం గమనించవచ్చు. విదేశాల నుంచి ఏమైనా బోట్లు వస్తున్నాయా, మన దేశంలో కొడుతున్నాయా అని. దాని మీదే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మానవ రక్షణ అధ్యయన సంస్థ హైదరాబాద్ బేస్డ్గా మేము మిషన్ 7516 కిలోమీటర్స్ ఇండియాస్ కోస్టల్ అండ్ సీపోర్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ బై లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5G కొత్త రకం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి భారత తీర ప్రాంత భద్రతని, సీపోర్ట్ సెక్యూరిటీని పటిష్టం చేయడానికి మేము పనిచేస్తున్నాం. అమేజింగ్ సార్, అమేజింగ్. దిస్ ఇస్ అబౌట్. ఇప్పుడు మనం కాకినాడలో చూసింది ఓన్లీ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేదే, కానీ మీరు చెప్తున్నట్టు బయట నుంచి ఎన్ని అంటే మనిషికి హాని చేసే డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్స్, ఆర్మ్స్, ఎమ్యునేషన్స్. మీరు KGF లో కూడా చూపించారు, పెద్ద పెద్ద కంటైనర్లు సముద్రంలో పడిపోయటం కానీ, అక్కడి నుంచి మన ప్రతి సినిమాలో మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. ఈ కథా అంశంగా ఏంటి, కంటైనర్స్ షిప్ లో వేసుకొని బయటికి వెళ్ళిపోవటం. ఆ పెద్ద పెద్ద కంటైనర్లో ఎన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఎన్ని మాఫియా, ఆర్మ్స్, ఆర్మ్ ట్రాఫికింగ్, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ మెటీరియల్స్ షిప్పుల్లో ఈ కంటైనర్లు ఎక్కించి సముద్ర తీరాన్ని దాటించి వేరే దేశాల్లో సొమ్ము చేసుకోవటం. తర్వాత అన్రెగ్యులేటెడ్ షిప్పింగ్, అంటే అవసరానికి మించి ఎక్కువగా చేపలు పడతాం. అది కూడా తప్పే, ఎందుకంటే ఎక్కడ చేపలు పట్టాలి, ఎక్కడ చేప పట్టకూడదు, చేపలకు పట్టడానికి హాలిడే ఎక్కడ ఇవ్వాలి అనే దాన్ని కూడా మనం టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేసి చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మిషన్ 7516 ఇండియాస్ కోస్టల్ అండ్ సీపోర్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇష్యూ తీసుకొచ్చి బయట చెప్పారో షిప్పింగ్ సీజ్, అది చిన్న ఇష్యూ కాదు సార్. అంటే ఆయన కూడా అన్నారు, ఓన్లీ మీరు ఇక్కడ వరకే చూస్తున్నారు, ఇదే పెద్దది. చూడండి, ఇయర్లీ 2000 కోట్ల పైనే జరుగుతుంది రవాణా. ఇది దాని బిగ్ పిక్చర్ లో చూస్తే అసలు నేషనల్ థ్రెట్ ఉంది అన్నారు. ఇప్పుడు సారి వాళ్ళ హర్షిని గారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఓన్లీ అక్రమ బియ్యపు రవాణాని ఆపాలి అంటున్నారు. అక్రమ ఎర్రచందనం రవాణా చాలా ఎక్కువ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల నుంచి తమిళనాడులోని కట్టుపల్లి అనే ఒక మైనర్ పోర్ట్లోకి సేమ్గా పుష్ప 2 ఎట్లా చూపించారో అలా అంతకన్నా ఎక్కువగా జరుగుతున్నది. దాన్ని అరికడటానికి మనము అధికారులని గమనించి టెక్నాలజీని వాడితే, ఇప్పుడు ఉదాహరణ, నేను అధికారిని, నన్ను మీరు లంచంతో కొనేయచ్చు, కానీ నేను ఒక ఎనేబుల్డ్ కెమెరా పెట్టాను అనుకోండి, ఆ కెమెరాని కనుక ఉపయోగిస్తే ఫ్యాక్టరీని మీరు మార్చలేరు. దానికి మనాతనా ఉండదు, టీడీపీయా కాంగ్రెసా ఉండదు, పలానా రెడ్డా, పలానా కమ్మ, పలానా కాపా, లేదా పలానా SC STనా ఏ ఉండదు, పలానా ముస్లిమా, పలానా హిందువో ఏముండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ద టెక్నాలజీ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది అఫెండర్స్ ఆర్ హూ ఎవర్ ఈజ్ లా బ్రేకర్స్ ని పట్టుకోవడానికి టెక్నాలజీని వాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, బిగ్ డేటా, 6G, మెటావర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.